హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాము. ఎందుకనేది వీడియో కంటిన్యూషన్లో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. బావ వియత్నాం వెళ్ళి 3 మంత్స్లో వస్తానన్నాడు. కానీ అక్కడ వర్క్ పెండింగ్లో ఉండడం వల్ల 5 మంత్స్ అయితే పట్టింది. ఇప్పుడు వస్తున్నాడు. ఆయనని రిసీవ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మామయ్య వెళ్ళి తీసుకొస్తానన్నారు. కార్ ఖాళీగానే ఉంటుంది కదా అని అందరం కలిసి అయితే వెళ్తున్నాం. అది కూడా మేము వేరే ప్లానింగ్తో వెళ్తున్నాం. అందుకే ముందుగా స్టార్ట్ అయ్యాము. ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ టైం వచ్చేసి నైట్ 10కి, మేము ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళే దారిలోనే ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దామనే ప్లానింగ్తోనే ఇంటి దగ్గర అనుకొని స్టార్ట్ అయ్యాము. భువనగిరి దగ్గర స్వర్ణగిరి అనే టెంపుల్ కొత్తగా కట్టించారు. ఆ టెంపుల్ కవర్ చేసుకొని వెళ్తే ఎయిర్పోర్ట్లో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు అనిపించింది. మళ్ళీ కొత్త టెంపుల్ కాబట్టి చాలామంది వెళ్తున్నారు. చూసిన వాళ్ళు కూడా చాలా బాగుందని అంటున్నారు. అక్కడికి వెళ్ళాక అర్థమైంది, డే టైంలో కంటే ఈవినింగ్ టైంలోనే టెంపుల్ మొత్తం లైటింగ్తో కలకలలాడుతుంది. కొత్తగా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఈవినింగ్ వెళ్ళండి, వ్యూ చాలా బాగుంటుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసా. ఎంట్రన్స్ వ్యూ అయితే ఇలా ఉంది. కొత్త టెంపుల్ కాబట్టి చూడడానికి చాలామంది వస్తున్నారు. ఎంట్రీ దగ్గరే ఇంతమంది ఉన్నారంటే దర్శనానికి ఇంకెంతమంది ఉంటారో చూద్దురు కానీ పదండి. టెంపుల్ చూడడానికి కొంతమంది ఫ్రీ బస్ అని బస్సులోనే వచ్చి వెళ్తున్నారు. బస్సు ఫుల్గా ఉన్నా కూడా కొంతమంది లేడీస్ అయితే స్టెప్స్ మీద నిలబడి మరీ వస్తున్నారు. ఇక్కడ చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. ఇలాగే టెంపుల్ చుట్టూ క్యూ ఉంది. ఇది వచ్చేసి 100 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకన్నమాట. ఫ్రీ టికెట్ కూడా వేరే సైడ్ ఉంది. 1000 రూపీస్ టికెట్ కూడా ఉంది. కాకపోతే 4 మెంబర్స్కి 1000 రూపీస్. అలాగే 1000 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి స్వామివారి ఫోటోతో పాటు కుంకుమ భరణి ఇంకా ఏమో ఇస్తున్నారు. మేమైతే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఫ్రీ దర్శనం వాళ్ళకైతే టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి పంపిస్తున్నారు. మాకు దర్శనం అయిపోవడానికి 2 అవర్స్ అయితే పట్టింది. టెంపుల్ చూడగానే నాకైతే యాదగిరి నరసింహస్వామి టెంపుల్ అయితే గుర్తుకొచ్చింది. ఈ టెంపుల్ చుట్టూ యాదగిరి నరసింహస్వామి టెంపుల్ లాగానే అనిపించింది.
టెంపుల్ అయితే చాలా బాగుంది. మా దర్శనం అయిపోయిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. వీడియో నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.